హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, వేర్ ఎవర్ యు ఆర్. ఈ ఇయర్ H1 వాళ్ళకైతే ఇండియా నుంచి అప్లై చేసుకోవటం అయితే ఇంకా లేదు ఆప్షను. మోస్ట్ ప్రాబ్లీ అందరూ అనటం కూడా సెకండ్ లాటరీ ఉండొచ్చేమో అంటున్నారు. ఎందుకంటే యూఎస్లో కూడా వేజ్ లెవెల్ రూల్ ఒకటి మార్చారు. తర్వాత అప్లికేషన్లో కూడా కొత్త కొత్త డీటెయిల్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే ఇప్పుడు నిన్న March 4th స్టార్ట్ అయింది కదా, March 4th నుంచి March 19th వరకు ఎవరెవరికైనా H1 పిక్ అయితే వాళ్ళు ఇంకా పిటిషన్ అప్లై చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఏంటంటే ఇన్ని రూల్స్ మధ్యన కొత్తగా H1B కంపెనీస్ కూడా అప్లై చేయాలన్నా భయపడుతున్నాయి. ఇండియా నుంచి అప్లై చేసుకోవాలంటే 100K. సో మోస్ట్ ప్రాబ్లీ ఈ స్టూడెంట్స్కి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఓపీటీ, స్టెమ్ ఓపీటీ వాళ్ళకి కొంచెం లక్కీ. అయితే ఒకటి ఏంటంటే మీరు చూసుకోండి, మీరు అప్లై చేసే కంపెనీ ఏ కన్సల్టెన్సీని పడితే ఆ కన్సల్టెన్సీ నుంచి అప్లికేషన్ వేయటం వరకు వేయచ్చు. ఏదో ఒక వేజెస్ పెట్టేసి, SOC కోడ్ పెట్టేసి, లొకేషన్ పెట్టేసి నాకు ఇంత జీతం వస్తుంది అని. అయితే ఏంటంటే మీరు ఒకవేళ పిక్ అయ్యారనుకోండి, H1 పిక్ అయిన తర్వాత అప్పుడు పిటిషన్ వేసుకునేటప్పుడు కనుక ఇవి ప్రూవ్ చేయకపోతే వేస్ట్. ఇప్పుడు మీరు $200 కట్టి అప్లికేషన్ పిటిషన్ వేసిన తర్వాత వాళ్ళు కనుక మళ్ళీ చెక్ చేసి ఇప్పుడు దీనికి కూడా ఎంతో కట్టాలి కదా, మన $200 ఎంతో కట్టాలి కదా లాటరీలో వేయాలన్నా కూడా. సో అది వేస్ట్ అయిపోతుంది. సో మీరు కన్సల్టెన్సీ నుంచి అప్లై చేసుకొని మళ్ళీ రాక, ప్రూవ్ చేయలేక, క్లయింట్ లేడని, ఇన్ హౌస్ ప్రాజెక్టులని ఇలాంటివి అన్నీ పెడుతుంటే ఏంటంటే ఇక ఇప్పుడు అయితే మాత్రం చాలా కష్టము. కాకపోతే జెన్యూన్గా జాబ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంది. కాబట్టి మీరు చూసుకోండి, మీరు ఆ కన్సల్టెన్సీ జెన్యూనా కాదా, కంపెనీ మీరు అప్లై చేసే జెన్యూనా కాదా, వాళ్ళకి ఎన్ని H1Bలు ఉన్నాయి, అవన్నీ కూడా మీ డీటెయిల్స్ నా వీడియోలు చాలా ఉన్నాయి, యూట్యూబ్లో పెట్టా. మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది కావాలంటే వెళ్ళి చూసుకోండి. బట్ జాగ్రత్త చూసుకొని అప్లై చేసుకోండి. కానీ ఏదో ఒకటి వేసేద్దాం అని చెప్పేసి వేస్తే మాత్రం పిటిషన్ అప్లై చేసుకున్నప్పుడు మీకు ఇప్పుడు ఓకే, ఇప్పుడు పికప్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు అంత డీప్ పెట్టింగ్ ఏమి ఉండదు కాబట్టి పికప్ అవుతారు. పిటిషన్ అప్లై చేసుకుంటారు చూసారా, అప్పుడు ప్రాబ్లం అవుతుంది మీకు. ఓకేనా, బాయ్ బాయ్, హ్యావ్ గుడ్ డే.